సరే, దేని వాక్యంలో మనం ఈ దినాలలో మత్తయి సువార్త నుండి వరుసగా భక్తుల యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. నిజానికి ఈ యొక్క భక్తుల జీవితాలు మనం జ్ఞాపకం చేసుకునే కొలది, వారి జీవితాలను మనం హృదయంలో ఉంచుకునే కొలది, నిజమైన విధానంలో వారి జీవితాలు మనం అర్థం చేసుకునే కొలది మన జీవితంలో ఏం కలుగుతుంది అంటే, కాబట్టి దేవుని సేవించడం కొరకై నూతనమైన ఆసక్తి కలుగుతుంది. మనం ఏమైతే ప్రభు కొరకు చేసినామో అని మనకు ఒక భావన ఉన్నదో దాని విషయమై మనకు సిగ్గు కలిగేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే భక్తుల జీవితాలు అంత శ్రేష్టమైనవిగా మనం చూడగలుగుతాం. వాస్తవానికి మరి వారు మన వంటి మనుషులే అయినప్పటికీ కూడా, మనలాగనే దేవుని ఎరిగినప్పటికీ కూడా వారు ప్రభుని అలా సేవించగలిగినారు. అలా ఎందరో దేవుని ప్రజలు ఉన్నారు, వారిని లెక్క మనం చెప్పలేం. విస్తారమైన కోట్ల ప్రజలు, అందుకనే వారు అలా జీవించినారు. కాబట్టే వారి జీవితాలు మనకు దేవుని వాక్యములో లిఖించబడ్డాయి. అలాంటి ఆధిక్యత ప్రభు ఇచ్చినాడు దేవుని వాక్యంలో. కాబట్టి ఇప్పుడు వీరి జీవితాలు మనం ధ్యానించినప్పుడు మనమేమి పడాలనే నియమం అంటే ఏమి లేదు, వాళ్ళలాగా అవ్వాలనేటువంటి రూల్ కూడా ఏమీ లేదు. అది మన సొంత తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, దేవుడు ఒక గ్రంథమును రాయించి పెడుతున్నాడు. అయితే మన జీవితం కూడా అక్కడ రాయబడుతుంది. కానీ అది శ్రేష్టమైన విధానంలో మలుపు తిరగాలంటే ఈ భక్తుల జీవితాలు మన హృదయాల్లో పెట్టుకోవాల్సిన వారికి ఉన్నాం. ఈ చదువుతూ ఉన్నప్పుడు మరి యోసేపు గురించి జ్ఞాపం చేసుకున్నాం. తర్వాత ఎలిజబెత్, జకర్యాలు, అలాగే వరుసగా శిష్యుల గురించి కూడా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. తర్వాత చాలా కొద్ది మేర పరిచయం చేయబడినప్పటికీ కూడా కొందరు వ్యక్తులు మన పరిచయమైన వారు అయినప్పటికీ కూడా వారి జీవితాలు కూడా మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. మొట్టమొదటి మనుషుడి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అతను నిస్వార్థమైన ఆరాధకుడిగా, నిస్వార్థమైన ప్రేమ కలిగిన వాడిగా మనుషుని చూడగలుగుతాం. ఆ మనుషుడు ఎవరో కాదు, ఒక కుష్ఠరోగి అయినటువంటి మనుషుడు. దేని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఆ కుష్ఠరోగి ప్రభు ఎద్దుకు వచ్చినాడు. ప్రభు ఎద్దుకు వచ్చి తాను ప్రభుని ఆరాధించినట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడింది. దీన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. మరి 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. కాబట్టి ఇక్కడ సామాన్యముగా 2 వచనాల్లో రాయబడినప్పటికీ కూడా ప్రతి పదములో కూడా శ్రేష్టమైనటువంటి వర్తమానం అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఈ కుష్ఠరోగి ప్రభు ఎద్దుకు వచ్చినాడు. ప్రత్యేకంగా ఇదిగో అనే మాట కూడా ఇక్కడ మనకు ప్రస్తావించబడతా ఉంది. అంటే ఆ కుష్ఠరోగి విషయమై ప్రత్యేకముగా ప్రభువు కూడా మనకు బోధించుచున్నాడు అని అర్థం. ఇదిగో వినండి, ఇదిగో సరిగా గమనించండి అన్నట్లుగా ఈ మాట ఉంది. అయితే మొత్తానికి ఆ కుష్ఠరోగి వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తుంటున్నాడు. వాస్తవానికి మనం ఎప్పుడు ఆరాధన చేస్తున్నాము? మన పాపాలు క్షమించబడి రక్షణ పొందిన తర్వాత ఆరాధన చేస్తున్నాం. తర్వాత మనము ప్రభుని రెగ్యులర్గా స్తుతించట్లో భాగంగా స్తుతిస్తాం. కానీ అది హృదయంలో నిజమైన సంతోషంతో ఎప్పుడు స్తుతిస్తాం? మనకి ఏదైనా మేలు కలిగినప్పుడు, మనకి ఏదైనా మరి అన్నీ కలిసి వచ్చినప్పుడు అప్పుడు మనం ప్రభుని స్తుతిస్తాం. అది ఈ మనుషుడి విషయం చూస్తున్నాం. ఇతనికి ఉన్నటువంటి రోగం ఎలాంటి రోగం అంటే చాలా అవమానకరమైన రోగం. ఆ రోగాన్ని బట్టి తను పాలెం వెలపట మరి ఉండాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని ఆ మనుషుడు ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఎప్పుడెప్పుడు దీని నుంచి విడుదల పొందితే అంతే చాలు అనుకోవాల్సిన స్థితి. అయితే ఆ యొక్క కుష్ఠరోగం అనేటువంటిది పాలు వెలుపట మరి దూరంగా ఉండటమే కాదు, రెండవదిగా వాళ్ళకి దేహస్థితి కూడా చాలా దుఃఖకరంగా ఉంటుంది. ఆ కన్నురెప్పలు పోతాయి, తన ముక్కంతా పోతుంది, ఏళ్ళు కొంచెం కొరుకుపోతాయి, చీము కరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత దానికి డ్రెస్సింగ్ చేయడానికి ఆ ప్రాత దినాల్లో ఏమీ మెడిసిన్ ఉండేది కాదు. కాకపోతే కట్లు కట్టుకునేవాళ్ళు, అది తడిసిపోయిన తర్వాత ఇప్పి మళ్ళీ కట్టుకునేవాళ్ళు. ఎట్లాంటి పరిస్థితి? అలాంటి పరిస్థితుల్లో ఎలాగ ప్రభువుని ఆరాధించగలుగుతున్నాడని. అయితే ఒకవేళ కనుక ప్రభువుని ఆరాధించుతున్నాడంటే ఈ మనుషుడు ఏదైనా ప్రభు నుండి తప్పకుండా ఆరాధిస్తే, ప్రభువుని ఘనపరిస్తే, ప్రభువుని మహింపరిస్తే ప్రభువు నాకు ప్రతిగా సహాయం చేస్తాడని ఆరాధన చేస్తుంటున్నాడా అంటే అట్లా కూడా మనం చూడలేం. వాస్తవానికి మనం దేవుని కొరకు ఏమి చేసినా కూడా ప్రతిఫలాన్ని అపేక్షించే మనం చేస్తాం. సహజంగా అలాంటిది ఉంటుంది. అయితే ఈ మనుషుడు ప్రభువుని ఆరాధించుట్లో ఏమి కూడా ఆశించకుండా ఆరాధిస్తుంటున్నాడు. ఒక మాటలో ఎందుకు ఇవన్నీ నొక్కి చెప్తానంటే, ఖచ్చితంగా ఆశించవలసిన స్థితిలో ఉండి తను ప్రభు నుండి ఆశించట్లేదు. అలాంటి స్థితిలోనే ఉండి ఎట్లాగా ఆరాధన వచ్చింది అని, ఎట్లాగా మా ప్రభుని గణపరిచే మాటలు తన నుండి వస్తూ వచ్చినాయి. దేని వాక్యంలో అందుకని అన్నాడు,
మరి నీవు శుద్ధినిగా చేయగలవు అని అన్నాడు. అంటే సంపూర్ణమైన విశ్వాసం ఉంది యేసుప్రభు ఎడల. అయితే సంపూర్ణంగా విశ్వాసం ఉంది కదా, అలాంటప్పుడు ఖచ్చితంగా చేయగలడు కదా. అలాంటప్పుడు ప్రభా ఆయన ఆరాధించిన తర్వాత అయినా ప్రభా నన్ను శుద్ధినిగా చేయమని తను వేడుకొని ఉండాల్సింది. అలాగ ప్రభుని వేడుకున్న వారు చాలామంది ఉన్నారు బైబిల్లో. అయితే ఈ మనుషుడు అంటాడు, కాబట్టి నువ్వు శుద్ధినిగా చేయగలవు ప్రభా, అయితే నీకు ఇష్టమైతేనే చేయమని అంటాడు. అంటే అర్థమైందంటే కాబట్టి తన యొక్క ఆశ ఏంటంటే తన ప్రభు ఎడల ఎంత అచంచలమైన విశ్వాసం ఉందంటే, తన ప్రభు ఎడల ఎంత అచంచలమైన ప్రేమ ఉందంటే, ఒకవేళ గనక దేవుడే గనక బిడ్డ నేను నిన్ను స్వస్థపరచడానికి నాకు ఇష్టం లేదు అని అంటే ఇంకా మనుషుడు మారు మాట మాట్లాడడానికే సిద్ధంగా లేడు. అయితే అట్లాడప్పుడు అలాగ మాట్లాడలేనప్పుడు మరి కుష్ఠరోగం ఎక్కడికి పోతుంది? ఆ యొక్క చీము వల్ల వచ్చే దుర్వాసన ఎక్కడికి పోతుంది? తను ఊరి బయట ఉండాల్సిన దుస్థితి ఎక్కడికి పోతుంది? అంటే తనకు ఏం సంతోషం అది? అంటే తనకున్నటువంటి వ్యాధి వల్ల కలిగేటువంటి బాధ కంటే కూడా దానికి మించిన సంతోషం ఏంటయ్యానంటే నా ప్రభు యొక్క ఇష్టాన్ని నేను నెరవేర్చాను అనేటువంటిది తను కలిగి ఉండడానికి ఇష్టపడేటువంటి సంతోషం. ఎలాంటి స్థితి చూడండి. అందుకే ఈ మనుషుడి విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు నిస్వార్థమైన ఆరాధికునిగా మనం చూస్తాం. ఈ దినాలలో దేవుని ప్రజలముగా రక్షణ పొందిన వారముగా మనము ప్రభుకి మరి నిజమైన భక్తులుగా ఉండాలంటే, నిజమైన భక్తుడు లేదంటే నిజమైన ఆత్మీయుడు అనడానికి మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే నిస్వార్థమైనటువంటి స్థితిలో ప్రభుని తను ఆరాధించగలుగుతాడు, ప్రభుని సేవించగలుగుతాడు. అందుకని వాక్యం అందుకనే అటువంటి వారి విషయమై ప్రభు ఎక్కువైనటువంటి మక్కువను కనబరిచేటువంటి వాడు. అంతేగాని మనకున్న స్థితిగతులను బట్టో లేదంటే మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టో మనకున్నటువంటి అనుభవాలను బట్టో రకరకాల భౌతికమైనవైనా కానీ పరిచర్యపరమైనవైనా కానీ వాటిని బట్టి దేవుడు మక్కువ చూపించాడు. వాస్తవానికి కుష్ఠరోగి ఏమి ఎక్స్పీరియన్స్ ఉండి చెప్పండి. తనకు ముందే ఒక ప్రభుని ఎరిగి ఉండొచ్చు. ఎప్పుడు కుష్ఠరోగం వచ్చిందో తెలియదు, ఎంత కాలం నుండి ఆ కుష్ఠరోగ వ్యాధితో తను ఉన్నాడో తెలియదు. దేని వాక్యంలో మరి అలాంటి మనుషుడి విషయమై ఎంత మక్కువను ప్రభు కనుపరుస్తూ వచ్చినాడు. దేని వాక్యంలో మనం చూస్తే ఆ కుష్ఠరోగిని బాగు చేయడానికి ప్రభు మాట చెప్తే బాగైపోతాడు అంతే. అలాంటి సందర్భంలో మనం చూస్తాం. కనుక ఆ కుష్ఠరోగిని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కుష్ఠరోగి తన దేహంలో ఏ పక్కన ముట్టుకున్నా కూడా ఆ యొక్క కుష్ఠ వ్యాధి యొక్క స్థితి ఎలాంటిదంటే ఏదో ఒక క్రీముల చేత ఆ శరీరం నింపబడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళు బాగు చేసిన తర్వాత ముట్టుకోవచ్చు. దేని వాక్యంలో మనం చూస్తాం, వానిని ముట్టి అనే మాట మనము చూడగలుగుతాం. 3వ వచనం, అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి. ఈ పదాలన్నీ ఇప్పుడు కూడా మనం గమనించాలా. చెయ్యి చాపకుండా ఎట్ట ముడతారండి అంటే ఎందుకు పర్టికులర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు? అంత ఇష్టంగా తన చెయ్యి చాపినాడు. నా బిడ్డ ఇలాంటి ఆరాధకుడు కదా నాకు కావాల్సింది, ఇటువంటి వారి కోసం కదా నేను ఎదుగుతున్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడన్న మాట దగ్గర ఇన్పుట్లో చిన్న అక్షరాలతో మరి తను అట్టి వారే కావాలని మరి ప్రభు ఎదుకుచున్నాడనే మాట యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు ఎంత ఆశతో తన చేతి చాపి తనను ముట్టి బాగుకమని కూడా చెప్పలేదు. తన స్పష్టంగా ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆ మనిషిని బాగు చేయడం కాదు ఆయనకి ఇష్టం, దానికంటే ముందు బిడ్డ నువ్వంటే నాకు ఇష్టం అనేది ప్రభు యొక్క సాక్ష్యం. కానీ ఆ మాట చెప్పకుండా కూడా బాగు చేయవచ్చు. కానీ మొట్టమొదటి మనుషుడు మన జ్ఞాపం చేసుకునేటువంటిది ఏంటంటే నిస్వార్థమైన ఆరాధికునిగా ఈ మనిషిని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా దేని వాక్యంలో కాబట్టి పేతురు యొక్క అత్త గురించి మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. పేతురు అత్త ఆమె తీవ్రమైన జ్వరంతో ఉన్నప్పుడు ప్రభు ఆమెని బాగు చేసినాడు. దేని వాక్యంలో నుంచి ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడిన అతను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసెను. కాబట్టి ఈమె జ్వరంతో ఉన్నది. మరి ప్రభు ఎన్ని పర్యాలు వచ్చాడు ఆయనకి తెలియదు. ఆ సందర్భంలో అక్కడ ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె విషయమే ప్రభు చెప్పినారు. ప్రభు సమీపంలోకి వచ్చి ముట్టి ఆమెను బాగు చేసినాడు. ఆమెను బాగు చేసిన తర్వాత దేని వాక్యంలో రాయబడింది, ఆమె బాగైన తర్వాత ఆయనకు ఉపచారం చేసింది. కాబట్టి దేని వాక్యంలో ఇక్కడేమో ఆయనకు ఉపచారం చేసిన మాట రాయబడింది. మార్కు సువార్తలో మనం చూసేసరికి
అక్కడ మనం చూస్తాము మొదటి అధ్యాయము 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను, అంతటా జ్వరం ఆమెను ఎదుర్చును, గనుక ఆమె వారికి ఉపచారము చేసెను. కాబట్టి దేని వాక్యంలో రాయబడతా ఉంది, ఆమె ఆయనకు ఉపచారం చేశాను రాయబడింది. ఇక్కడికి వచ్చేసరికి ఏం రాయబడతా ఉంది, వారికి ఆమె ఉపచారము చేసింది. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని మేలు పొందిందో, శక్తి పొందిందో, ఆరోగ్యం పొందిందో, ఆమె హృదయంలో ఆశ ఏంటంటే, నేను నా ప్రభువుకి, నా ప్రభు ప్రజలకు పరిచర్య చేయలేనిది ఆమెకు ఆశ. అక్కడ ఆ కారణాన్ని బట్టి ఆమె వారికి పరిచర్య చేస్తూ వచ్చింది. అక్కడ ఆయనకు పరిచర్య అని రాసి ఇక్కడ వారికి పరిచర్య అని రాయట్లో ఉద్దేశం ఏంటి? ఏమైతే ఈ దినాలలో దేవుని ప్రజలకు మనం చేసే పరిచర్య, అది ప్రభువుకి చేసేటువంటి పరిచర్య. అది పులిపీడి పరిచర్యలో అది ఒక చిన్న పార్టీ. కానీ మనం వారికి వడ్డించిన, వారి సౌకర్యార్థము మనము మరి ఆ బాత్రూమ్లు శుభ్రం చేసిన, వారి 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 యొక్క అవసరం మేరకు భోజనాలు సిద్ధపరిచిన, వారి కొరకే వడ్డించిన, వారు తిన్నటువంటి ఎంగిలి ప్లేట్లు మనం ఎత్తిన, వాటిని శుభ్రం చేసిన, దేవుని ప్రజల కొరకై ఏమైతే పరిచర్య చేస్తామో అదంతా కూడా ప్రభువుకి పరిచర్య చేసినట్లుగా ఎంచబడేదిగా ఉంటుంది. అందుకని అదే పదము అక్కడ ఆయనకు పరిచర్య అని రాయబడింది, ఇక్కడ వారికి పరిచర్య అని రాయబడింది. ఎప్పుడైతే ఆమెలో ఎంత ఆశ ఉందంటే ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ప్రభు కానీ వారు కానీ ఏమన్నా పని ఆమెకు చెప్పేంతవరకు ఆమె వేచలేదు. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఇదే బాగానే మనం చూడగలుగుతాం. లూకా సువార్త 4వ అధ్యాయము దయచేసి చదవండి, 39వ వచనం. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరము గద్దింపగాని అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగేను ప్రారంభించింది. ఆమె వేట్ల వెంటనే ఆమె పరిచర్య అంటే ఎంత ఆసక్తితో చూడండి. ఏం పరిచర్య వెంటనే చేసే అంత ఇష్టపడే పరిచర్య. ఏం పరిచర్య అండి అది? అదేమైనా పాటలు పాడే పరిచర్యనా, లేదంటే వాక్యం బోధించే పరిచర్యనా, లేదంటే అందరూ అనేకుల ఎదుట నిలబడి కనపరచబడేటువంటి ఆధిక్యతను పరిచర్యనా? ఆమె ప్రభు ఆయన శిష్యులు ఆమె ఏం చేయుచున్నదో లోకానికి తెలియని పరిస్థితుల్లో ఆమె ఎంత ఆసక్తితో చూడండి దేవుని పరిచర్య విషయమై. వెంటనే ఆమె ఎవరో తొందర పెట్టినట్లుగా పరిచర్య చేయసాగిన. ఆ తర్వాత సందర్భం మనం చూస్తాం, అనేక మంది రోగులు ప్రభు తీసుకొచ్చినారు. బహుశా వారందరికీ ఆమె పరిచర్య చేస్తూ వచ్చింది. వారందరికీ మంచిలు ఇచ్చి ఉండొచ్చు. రోగులు అంటే రకరకాల వాళ్ళు, ఆస్మా ఉండేవాళ్ళు, రకరకాల వాళ్ళు, వారి ఏదో దుర్వాసన, వాళ్ళందరినీ ఇంట్లో చేర్చుకుంది. కాబట్టి ప్రభు పరిచర్యకు ఆమె సహకరించింది. దేనిక ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజమైనటువంటి ఆత్మీయమైన భక్తిపరుడు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ప్రభువుకి మనము పరిచర్య చేసేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ఎట్లాగా పరిచర్య చేయాలా? కాబట్టి ఇష్టపూర్వకంగా పరిచర్య చేయాలా, ఆశ హృదయంలో ఆశ కలిగి ఉండి పరిచర్య చేయాలా. కాబట్టి అది నా ప్రభువుకి చేసేటువంటి పరిచర్యని ఎంచి మనము పరిచర్య చేయాలి. పరిచర్య చేయడం అనేటువంటిది 2 విధాలు ఉంటున్నాయి. ఒకటి మనము శ్రమతో చేసేటువంటి పరిచర్య, రెండవదిగా ఖర్చుతో చేసేటువంటి పరిచర్య. కొంతమంది ఎట్లా ఉంటారండి విశ్వాసులు, ఎంత డబ్బులన్నీ ఇస్తా కానీ నేను మాత్రం పని చేయను అంటారు. కొంతమంది నేను ₹1 జార విడిచాను కానీ పని అయితే ఎంతనే చేస్తానంటారు. దేవుని పరిచర్య అట్లా కాదు. దేవుని పరిచర్య చేసేటప్పుడు ఎలాగ మనం పరిచర్య చేయాలా? కాబట్టి మనము మనం ప్రయాసపడాలా. మనకున్నది కూడా దేవుని పని కొరకై మనము వ్యయపరచవలసిన వారిగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో ఆ దినాలలో కొంతమంది స్త్రీలు యేసుప్రభుని వెంబడిస్తూ వచ్చినారు. యేసుప్రభుని వెంబడించే సందర్భంలో వారు ఆయనకు పరిచర్య చేస్తూ వచ్చినారు. ఎలాంటి పరిచర్య చేస్తూ వచ్చినారు? పరిచర్య అంటే ఏమని చెప్పొచ్చు? మరి బహుశా మరి శిష్యులు మరి యేసుప్రభు యొక్క బట్టలు వారు ఉతుకుని ఉండొచ్చు, లేదా వారికి ఏదైనా వంట మరి ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు చేసి ఉండొచ్చు, ఆ పాత్రలు కడిగి ఉండొచ్చు, ఉండొచ్చు, వడ్డించిన వాటి తీసి ఉండవచ్చు. ఇవన్నీ నువ్వు చూసినావని అడగబాకండి. సహజంగా ఏముంటుంది చెప్పండి? ఆ పరిచర్య అంటే అది ఒక మందిరము ఉండే 100 మంది వచ్చేదైతే అది వేరే రకంగా ఉంటుంది. యేసు ప్రభువుతో పోతే ఏం పరిచర్య ఉంటుంది? కాబట్టి ఆ పరిచర్య చేసేటప్పుడు ఉదాహరణ బహుశా మరి బట్టలు వదలడానికి సబ్బు అంటే అప్పుడు సబ్బు ఉందా లేదా నువ్వు చూసినావు అనబాకండి. ఉదాహరణ చెప్తున్నాను అర్థం కావడానికి. బట్టల సబ్బు కావాలా, లేదంటే అంట్లు సబ్బు కావాలా, ఈ మరి డబ్బులు కావాలా. డబ్బులు అడిగితే ఎవరిని అడగాల? యోధాన్ని అడగాల. వాడేమో దొంగోడు, డబ్బులున్నా కూడా లేవని చెప్తాడు.
ఏమని డబ్బులుండి కూడా లేవంటే ఎందుకు కూడా లేవంటాడు? ఖర్చు కాకూడదు. ఎందుకు ఖర్చు కాకూడదు? వాని దగ్గర ఉంటే శుభ్రంగా వాడుకోవచ్చు, చెప్పా పెట్టకుండా వాడుకోవచ్చు అని. అంటే నేనన్న మాట కాదు, బైబిల్లోనే రాయబడింది. వాడు దొంగ అని రాయబడింది కాబట్టి అంటున్నాను, లేకపోతే నాకు యోధా మీద నాకేం లేదు. మొత్తానికి నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి సందర్భంలో మరి ప్రభు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, ప్రభా మేము ఇంత పని చేస్తున్నాము, ఏమి డబ్బులు లేవంటాడేంది, మొన్న మేము చూసినాం ప్రభా, నీకని ఇస్తే నువ్వు తీసి యోధా నువ్వు దగ్గర ఉంచమని చెప్పి నేను చూసినామని ఏం అనలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్క యోధా అన్న దగ్గర పోయినాను, డబ్బులు ఏమన్నా అంటే, అవునక్క నా దగ్గర ఉన్నాయి అక్క, ఇగో తీసుకుపో అని చెప్పి వాళ్ళు యోధను పంపించినారు. అక్క మొన్న నువ్వు ఇచ్చావు, ఇప్పుడు ఎంతకాలం ఇస్తావు? ప్రభు నాకు ఇచ్చినట్లే, నేను ఇస్తాను, తీసుకొని రాపో. ఎవరు తెలిసిద్దా ఆ సంగతి? ఆ సమాచారం యేసు ప్రభుకు తెలిసిద్దా? ఆమె చెప్పుకుంటా, ప్రభా నేను పలానా అవసరమైనప్పుడు యోధాన్న ఇవ్వకపోయినా కూడా నేను ఇచ్చాను చెప్పుకొని ఉంటుందా? అలాగనే ప్రభువుని పరిచయం చేస్తున్నారు. వారు కలిగిన దానితో ఖర్చు పెట్టి ప్రభువుని పరిచయం చేస్తున్నారు. దేని వాక్యం రండి, లూకాసు వార్త దయచేసి 8వ అధ్యాయం 2వ వచనంలో కొంతమంది స్త్రీలు వారికి వచ్చినటువంటి పేర్లు ప్రస్తావించబడ్డాయి. 3వ వచనం అందరం కలిసి అవుతాం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. కాబట్టి తమకు కలిగి ఉన్న ఆస్తితో, అంటే ఆస్తి అమ్మి ఆ డబ్బులు దగ్గర పెట్టుకొని అవసరమైనప్పుడల్లా కూడా ఆ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు పరిచర్య చేస్తారు. కాబట్టి ఈ దినాలలో విశ్వాస దైవికమైనటువంటి వారముగా మనం ఉండేటి కొరకై రెండవ నియమం ఏంటంటే, మనం ప్రభువుకి పరిచర్య చేయవలసిన విధానంలో పరిచర్య చేయాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? కాబట్టి నేను మీ కొరకు నాకున్నదంతా కూడా సంతోషముతో నేనేం చేస్తాను, వ్యయం చేస్తాను, నేనును కూడా వ్యయపరచుకుంటానని చెప్పినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 12-15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్ను నేను వ్యయపరచుకొందును. చాలండి. కాబట్టి దీని వాక్యంలో ఏమంటున్నాడు పౌలు? నాకు కలిగినది యావత్తు కూడా నేను సంతోషంతో వ్యయం చేస్తానంటున్నాడు. అబ్బా, అంతమాదిరే కాదు, కానీ అంతా వ్యయం చేస్తాను అనలే. ఏమన్న తర్వాత కూడా ఏమన్నాడు? నన్ను నేను వ్యయము చేసుకున్నాను. దైవజన్ భక్త్ సింగ్ గారి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశించింది అదే. ఆ భక్తుడు చెప్పినాడు ప్రభువుతో, ప్రభువా నేను భారతదేశానికి వెళ్ళి మంచి మరి అప్పట్లోనే భారతదేశం నుండి ఆ యొక్క అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన విదేశాల్లో చదివిన మొట్టమొదటి మనుషుడు. కాబట్టి వాళ్ళ నాన్న మంచి కాంట్రాక్టరు, విస్తారమైన డబ్బు ఉన్నటువంటి మనుషుడు, మరి విదేశాల పంపి చదివించినాడు. కానీ ఖచ్చితంగా తనకు మంచి పారితోషికము వచ్చేటువంటి ఆ యొక్క ఉద్యోగం అనేటువంటిది తను పొందగలుగుతాడు. కానీ తను ప్రభుత్వం చెప్పినాడంట, ప్రభా నా కనీస అవసరాలకు ఉపయోగించుకొని మిగతాదంతా నీ పరిచర్యకు ఉపయోగిస్తానని చెప్పినాడంట. అనేక మంది దేవుని యొక్క సేవకులను ఏర్పాటు చేస్తాను, వారికి మరి శాలరీస్గా నేను ఇచ్చి నాకున్నదంతా నీ పరిచయ వరకు నేను ఖర్చు పెడతానంటే ప్రభు అన్నాడంట, ప్రేమగా అన్నాడంటే నువ్వు నాకు కావాలన్నాడంట. కానీ నువ్వు ఇచ్చేది కాదు, నువ్వు నాకు కావాలని అడిగినాడంట దేని వాక్యంలో. కానీ రెండవదిగా మనం మొట్టమొదటిది ఏం చూస్తూ ఉన్నామంటే, దైవికమైన భక్తి కలిగిన వాడంటే నిస్వార్థమైన ఆరాధకను చూస్తుంటున్నాం. రెండవదిగా ప్రభువుకి పరిచర్య చేసేటువంటిది మనము చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు కాబట్టి సమర్పణ గురించి మనం చూడగలుగుతాం. ఇదేనో మనకు బాగా తెలిసినటువంటి పరిచయమైనటువంటి భాగమే. మరి ఆ దినమంతా కూడా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి బోధ చేస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో ఒక పేద పిల్లవాడు కూడా యేసు ప్రభు బోధ వినడానికి తను ప్రభు యొద్దకు వచ్చిన వాడిగా మనం చూడగలుగుతాం. ఆ పిల్లవాడు ప్రభు యొద్దకు వచ్చినప్పటికీ మరి బహుశా వాళ్ళ తల్లి కూడా వచ్చినట్లేదు. మరి తన ఆసక్తి చూపిస్తే వాళ్ళ అమ్మ క్యారియర్ పెట్టి మరి ఆ యొక్క ప్రభు ఎదురు పంపించింది. ఆ మనుషుడు పొదివే వరకు కూడా ప్రభువుతో తను ఉంటా వచ్చినాడు. వాస్తవానికి ఆ క్యారేజీ తను మరి తినకపోవడానికి ఒక కారణం ఏంటంటే, మరి దేవుని యొక్క మాటలు అంత ఆసక్తిగా తను వింటాం. ఒకపై ఆకలిస్తుంది కానీ అయితే దేవుని యొక్క సన్నిధి, దేవుని మాటలు ఎంతో ఆసక్తితో సంతోషంతో తను వింటా ఉన్నాడు. యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు రకరకాల ఉంటారు.
కొంతమంది ఎలాగ వెంబడించినారు? యేసు ప్రభుతో మరి ఆయా రకాలుగా స్వస్థత పొందడానికి వెంబడించిన వాళ్ళు. కొంతమంది ఎందుకు వెంబడించేవాళ్ళు? మరి ఆ యొక్క స్వస్థత కార్యాలన్నీ చూడాలని, వింత వింతగా ఉంటాయి కదా, అందుకని వాటిని చూడడానికి వెంబడించేవాళ్ళు. కొంతమంది ఎందుకు వెంబడించేవాళ్ళు? ముఖ్యంగా శాస్త్రులు, పరిచయం లాంటి వాళ్ళు, ఎక్కడ తప్పు జరుగుతుందా ఆయన మాటల్లో కానీ ఆయన ప్రవర్తన ద్వారా జరుగుతుందా అని వెంబడించేవారు. అయితే కొంతమంది దైవికంగా ఆయన వాక్యం కొరకై, ఆయన చేత బోధించబడాలని, ఆయన తమకు ఉపదేశకుడుగా, బోధకుడుగా, కాపరిగా, నాయకుడిగా ఉండి ఆయన ద్వారా నడిపించబడ్డ కొరకై ప్రభుకు వచ్చిన వాళ్ళు ఈ పిల్లవాడు కూడా ఒకడు. దేవుని వాక్యంలో మనం చూస్తే వారి శిష్యులు అడిగినారు. ఏం అడిగినారంటే, మీ దగ్గర ఎవరి దగ్గర ఆహారం ఉన్నదా అని అడిగినారు. ప్రభు అడిగినాడు, మీ దగ్గర మరి ఎవరి యొద్ద ఆహారం ఉందని అడిగితే మరి అక్కడ ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు విచారణ చేసినారు. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళు, అయితే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి విచారణ చేసినారు. చేస్తే ఈ మనుషుడు ఆ క్యారియర్ అట్లా ఇచ్చేసేసినాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే వాస్తవానికి ఆ క్యారియర్ ఇచ్చేసేస్తే మరి తన సంగతి ఏంటి? తన ఆకలి బాధ ఎట్లా తీరుతుంది? అంటే శిష్యులు కానీ యేసు ప్రభువుని చెప్పినారా, నీ క్యారియర్ కనుక ఇస్తే మేము దాన్ని మళ్ళా ఎక్కువగా అయ్యేటట్టు చేసి మళ్ళీ నువ్వు కూడా తినొచ్చు, నీ ఆకలి కూడా తీరుతుంది అని మనం చెప్పినారా? అట్లేం చెప్పలే. ప్రభువు అడుగుతున్నాడని సంగతి తెలిసిన వెంటనే ఆ మనుషుడు ఇచ్చివేసినాడు. అంటే అర్థం ఏంటి? సమర్పణ అంటే అర్థం ఏంటి? ఒకవైపు ఆకలి బాధ, ఒకవైపు తినాలన్న శోధన అయినా కూడా చంపుకొని ఇచ్చేయటం, అది సమర్పణ అంటే. అంతేగాని ఉన్నగాడికి శుభ్రంగా తిని తాగి అవసరాన్ని తీర్చుకొని ఏమేం కావాలో అన్నీ కొనుక్కొని ఒక 5,000 10,000 ఇదిలిచ్చి మళ్ళీ సిగ్గుగోడు లేకుండా నేను అది ఇచ్చినాను ఇది ఇచ్చినాను కాదు సమర్పణ అంటే. సమర్పణ అంటే అర్థం ఏంటి? ఉన్నదంతా ఇచ్చేయటం. ఇచ్చేయటం వలన కొంత నొప్పి, బాధ, ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఇష్టపూర్వకంగా ఇచ్చేయటం. దావీదు సమర్పించుకున్నాడు. ఎట్లా సమర్పించుకున్నాడు? తన దేవుని యొక్క మందిర విషయంలో మక్కువ కలిగి, అవన్నీ మనకు తెలిసిన విషయాలే, మనం కూడా బోధకులమే కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, జ్ఞాపం చేసుకుంటున్నాం. మన దేవుని మందిర విషయంలో మక్కువ కలిగి ఏం చేసినాడు? ఏ యుద్ధానికి పోయినా ఏ రూపంలో వచ్చినవన్నీ కూడా దేవుని ఇంటి కొరకని కేటాయించి పెట్టినాడు. అదే అంత మాత్రమే కాదు, తన సొంత బంగారము, తన సొంత ఆస్తి దేవుని కొరకే ఇచ్చినాడు. ఎంతగా ఇచ్చినాడంటే చివరికి తనకున్నది ఇచ్చి వేయటం వలన రాజు అయినప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది దావీదు. అది సమర్పణ అంటే. అందుకని రాయబడింది ద్వితీయోపదేశ మరి దినవృత్తాంత గ్రంథంలో తన కష్టస్థితిలోనే అని రాయబడింది. రాజుకి ఎందుకు కష్టం వస్తుంది అంటే అర్థమైన అంతగా సమర్పించుకునేటువంటి మనుషుడు. దీని వాక్యంలో రండి, మార్కు సువార్త, ఈ పిల్లవాని విషయం మనం చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. అందుకైనా కాబట్టి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి పోయి చూడమని చెప్పినాడు. చూస్తామంటే అర్థం ఏంటి? కానీ సమీపంలో విచారిస్తే మిగతా వాళ్ళ దగ్గర క్యారియర్స్ ఉండి ఒక దగ్గర ఉండి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేసి ఉంటారు? శుభ్రంగా ఎక్కడ మళ్ళీ మమ్మల్ని మాది అడుగుతారు అని చెప్పి దాచిపెట్టుకున్నారేమో, ఎట్లనో తెలియదు. మొత్తానికి పిల్లవాడు ఇచ్చి వేసినాడు. ఎలాంటి పిల్లవాడు? ఈ పిల్లవాడు పేదవాడు. పేదవాళ్ళకి సహజంగా 2 లక్షణాలు ఉంటాయి. అంటే వాళ్ళు తొందరపడి తప్పు చేయరు, తర్వాత కొంచెం దొంగ బుద్ధి కూడా ఉంటుంది. ఎందుకంటే పేదరికం స్థితి అలాగ ఉంటుంది, దాన్ని కూడా మనం తప్పు పట్టలేం. పేదవాడు, అలాంటి పేదవాడు మరి ఎంత ఆశ ఉండాలి తనకు, ఎంత కొరతలు తన జీవితంలో మరి అనుభవించి ఉంటాడు. కానీ వాస్తవానికి పేదరికం అంటే చాలా దగ్గరగా తెలుసు నాకు. పేదరికం అంటే సాయంకాలము అన్నము మిగిలిపోయిన తర్వాత పేదోళ్ళు పడేరు, దాన్ని నీళ్ళలో వేసి పెట్టుకుంటారు. తెల్లారి దాదాపుగా పేదవాళ్ళు అంటే ఈ దినంలో లేరులేండి అట్లాంటివి. ఆ పేదరికం అంత పేదరికం ఏం లేదు. పాత దినాల సంగతి చెప్తున్నాను, నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను. కానీ పేదవాళ్ళకి ఖచ్చితంగా తెల్లారి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నీళ్ళలో అన్నమే. ఒకవేళ కనుక రాత్రి ఉండేది కనుక పప్పు కనుక ఉంటే అప్పుడు కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఆ నీళ్ళలో, అంటే నీళ్ళలో ఎందుకు వేసి పెట్టేదంటే నీళ్ళలో వేసి పెడితే సర్దిపడదు అది, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే నీళ్ళకి పోద్ది. అప్పుడు ఫ్రిడ్జ్లు ఏం లేవు కాబట్టి బెస్ట్ మార్గం ఏంటంటే నీళ్ళలో వేసుకునేది. తెల్లారి ఆ నీళ్ళలో అన్నం గట్టిగా పిండి దాంట్లో పప్పుచారు వేసుకుని తినేది. ఇంకా మళ్ళా తర్వాత ఒక్కోసారి మాకు ఎట్లా ఉండేదంటే ఇంకా పెరుగులు గిరుగులు మజ్జిగలు గిజ్జిగలు ఏమి ఉండవు, శుభ్రంగా నీళ్ళలో ఉప్పు వేసుకొని తినేది. తర్వాత మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ యొక్క తాటి ఆకులతో బుట్టలు అల్లేటువంటి వారం. వాస్తవానికి మా
పేరుకేమో 3 ఇల్లు సొంత ఇల్లు ఉన్నాయి, కానీ అయితే అన్ని పూరీలు. అప్పుడంతా కూడా ఎక్కువ పూరీలే ఉండేవి. అందుకని ఇక ఇల్లు కప్పడానికి తాటాకులు తెనాలికి తీసుకొచ్చేవాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. వాటికి పొద్దున్నే వెళ్ళి మంచి మంచి ఆకులన్నీ ఏరుకొని తాటాకులతో బుట్టలు అల్లేవాళ్ళు. బుట్టలు అల్లిది ఏం చేసేవాళ్ళం అంటే నేను కూడా సహాయం చేసేవాడిని. ఆ పీసులు అల్లటం తర్వాత నేర్చుకున్నా, కానీ అయితే అంత వంక టెంకర అందితే మా అమ్మమ్మ దాన్ని సెట్ చేసేది. మొత్తానికి వాటిని అన్నీ తీసి వాటి హ్యాండిల్స్ కూడా చక్కగా అల్లేవాళ్ళు. అవన్నీ తీసుకుని వెళ్ళి భుజానికి వేసుకొని మా అమ్మమ్మ ఏమో ఒక 24 బుట్టలు, నేను ఒక 14 బుట్టలు వేసుకొని మార్కెట్కి వెళ్ళి అమ్మి వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మామిడికాయల రసం కాయలు ఉండే తెనాలి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అవి ఏం చేస్తుంటే కుళ్ళిపోయాయి అనమాట. కుళ్ళిపోయిన ఏం చేసేవాళ్ళు అంటే రోడ్డు పక్కన తక్కువ ధరకి అమ్మేవాళ్ళు. ఇంకా అప్పుడు పండగ అనమాట. అది ఒక కుళ్ళిపోయిన కాయగా తెచ్చుకొని శుభ్రంగా ఆ కుళ్ళిపోయిందంతా శుభ్రంగా కడుక్కొని ఇంకా మజ్జిగనంలో అది వేసుకో తింటే ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ పిల్లవాడి విషయంలో చూస్తే ఎంత సమర్పణ చూడండి. వాస్తవానికి తను ఎంతో ఉన్నవాడు కాదు, ఇచ్చివేయటానికి పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఎంత మక్కువ చేత, ఒకవైపు ఆకలి ఉన్నా కూడా ప్రభు కోరాడని తెలిసి ఆ మనుషుడు ఇచ్చివేసినాడు. ఎందుకు అతడు పేదవాడని మనం ఎరుగుదాం. దేని వాక్యంలో మనం చూస్తాం. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఆ రొట్టెల గురించి రాయబడింది 9వ వచనం. ఇక్కడే ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు. యవల రొట్టెలు అనేటువంటివి కనుక నిరుపేదలు తినేటువంటి ఆహారం. కానీ రొట్టెలు, గోధుమ రొట్టెలు అనేవి సర్వసాధారణమైన ఆహారము పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలలో. యవల రొట్టెలు మాత్రం నిరుపేదలు. ఎందుకంటే యవలు అనేటువంటివి పశువులకు దానాగా వేసేటువంటి ఒక పంట అది. అందుకని నిరుపేదలు మాత్రమే యవల రొట్టెలు తింటారు. దేని వాక్యంలో తలంపు ఏంటంటే ఈ మనుషుని యొక్క సమర్పణ మనం చూస్తూ ఉంటున్నాం. ఎట్లా తన చేతులు వచ్చినాయి, ఎట్లా ఇవ్వాలనిపించింది. అందుకనే దానినే సమర్పణ అని అంటాం. అందుకని ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పిల్లవాడిని పేరు దేవుడు మరుగు చేసేసినాడు. ఇంత సమర్పణమైన మనుషుడు ఏం చేశాడు దేవుడు చెప్పండి? మరుగు చేసేసినాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. దేవుని కృపను బట్టి దైవజన భక్సింగ్ గారు ఈ యొక్క పరిచర్య దర్శనం ఏంటో కానీ అసలు అర్థమే కాదు. బయట ఎక్కడైనా అంటే ఈ ప్రాంతంలో సంగతి నాకు తెలియదులేండి, నేను కొత్తగా వచ్చినాను కాబట్టి. సహజంగా మందిరాలలో కూడా, క్రైస్తవ మందిరాల్లో కూడా ఎట్లుంటుందంటే ఏదన్నా ఇవ్వని గాక మొత్తానికి తెలియాల. టామ్ అయితేనే ఇస్తారు ఏదన్నా. ఎంతగా అంటే ఒక కుర్చీ కొనిస్తారు, ఆ కుర్చీ మీద పేరు ఉంటుంది. ఫ్యాన్ కొనిస్తారు మందిరానికి, ఫ్యాన్ మీద పేరు ఉంటుంది. అది అలా ఏదన్నా కొనిగాక దాని మీద వాళ్ళ పేరు. అట్టనే తీసుకునే వాళ్ళు అదే ఒక సంతోషం అయిపోయేది. నిజంగా దైవజనుడు భక్సింగ్ గారి పరిచర్య చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మా పరిచర్యలోనే ఒక 40-50 మంది వచ్చేటువంటి అందరూ నిరుపేదలే. అందరూ బేల్దారులు, కూలి పనులు చేసేవారు, వ్యవసాయ కూలీలు. కొంత ఎకరము, అరెకరము, 2 ఎకరాలు ఉండేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు పేదోళ్ళే. అయినా పేదోళ్ళే. ఒకసారి ఆఫరింగ్స్ చూస్తే ఒక్కోసారి మరి 2000, 3000 వేసి ఉండేవాళ్ళు. 2000, 3000 ఎవరు వేశారు అని అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క పేరు గుర్తు చేసుకుంటే వాళ్ళు ఎవరు అసామర్థ్యం ఉన్న వాళ్ళు ఉండరు. ఏదో రూపంలో కొంత అమౌంట్ వస్తే పేదవాళ్ళకి ఎన్ని అక్కర్లు ఉంటాయి చెప్పండి, ఎన్ని అవసరాలు ఉంటాయి, దేనికి వాడుకోకూడదు. కొంత నా మటుకు నాకైతే అనిపిస్తుంది నిజంగా ఎట్లా చేతులు వచ్చినాయి అని. చివరికి వాళ్ళు వేసేవాళ్ళు ఒక మాట సేవకుడు చెప్పి ప్రార్థన చేయించుకుంటారంటే అట్లా ఎవరు వేసేదో కూడా తెలియదు. మేము అడుగుతామా? మీలో పోయిన వారము 3000 రూపాయలు వేసినారు, అంత మాత్రం లేరే, మీలో ఎవరు చేయి చూపింది మేము అడుగుతామా? అంటే ఎట్లా మనసు వస్తుంది? ఏమిటా సమర్పణ? అందుకు దేని వాక్యంలో దేవుడు సమర్పణకు లెక్కలు వేరుంటాయి. పౌలు అన్నట్లుగా ఉన్నదంతా ఇచ్చివేయడం సమర్పణ. అందుకని ఆ యొక్క పేద విధవరాల విషయమే ఆ మాట చెప్పిన పర్సెంటేజ్ చూస్తాడు దేవుడు. నువ్వు ఇచ్చే ఆ మొత్తం చూడడు, ఎంత మొత్తము చూడడు, నీ ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు అనేది లెక్క దేవునికి. తలంపు ఏంటంటే ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ సమర్పణ విషయం మనం చూసినప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే అన్నీ వచ్చినాయి. కాకులు వచ్చినాయి, చేపలు వచ్చినాయి, అన్నీ వచ్చి నిలబడ్డాయి అనమాట. నిలబడి ఏమంటున్నాయి తెలిసినా, నువ్వు ఎందుకు సమర్పణ కోసం ఎదుగుతావు, మేమున్నామని వచ్చినాయి అవన్నీ కూడా. కాబట్టి సమర్పణ ఎంచుకున్న వాటిలో మనం చూస్తే చూడాల్సిన అవసరం లేదు, జ్ఞాపం చేసుకుంటున్నాం అంతే. కాకులు ప్రభు కాకులకి ఏం ఆజ్ఞ ఇచ్చినాడు చెప్పండి? ఏం ఆజ్ఞ ఇచ్చినాడు? నా దాసునికి మీరు ఏదో ఒక ఆహారము తినదగింది తీసుకొచ్చి పెట్టమని చెప్తే అది బాగానే ఉండు. ఏమని చెప్పినాడు? ప్రభు కూడా చెప్పినాడు, ముందే చెప్పినాడు. కాబట్టి కాకులు మరి నేను ఆజ్ఞాపించాను, అవి ఏమి ఇస్తాయి? రొట్టె, మాంసము. కానీ కాకులు
మరి ఒక రొట్టె అవి పంచుకొని తింటే దాదాపు ఒక 20 కాకులు దా తినొచ్చు. మరి 2-3 రొట్టెలు తెచ్చినావు, ఎంత మాంసం తెచ్చినావు, దాదాపు ఒక 100-200 కాకులు ఆకలి తీర్చుకునేంత ఆహారము తన దాసుని కొరకై దేవుని ఆజ్ఞ మేరకు అవి తీసుకుని వచ్చినాయి. అంటే ఇక్కడ మళ్ళీ రివర్స్ అర్థం చేసుకోబాకండి, సేవకుడికి ఇచ్చే విషయం చెప్పట్లేదు నేను. దేవుని కొరకై, దేవుని మాట కొరకై అవి ఎంత సమర్పించుకునే సంగతి నేను చెప్తున్నాను. సరే, మొత్తానికి దేవుని వాక్యం కాకులు, వాస్తవానికి కాకులు మేము పల్లెటూరులో చూసినప్పుడు బాగా నేను దాని మీద చక్కగా గమనించినాను. కాకులు అనేటువంటివి అన్నీ రాత్రి అయ్యేసరికి కొన్ని స్థలాలు కేటాయించుకొని కావు మొత్తం జరిగిపోతాయి చెట్ల మీద. తెల్లారేసరికి అరుసుకుంటా అవన్నీ డిస్పర్స్ అయిపోతాయి. అయిపోయిన కాకుల యొక్క ఆహారం యొక్క సేకరణ ఎట్లుంటుందంటే, ఈ ఇంటి మీద ఒక కాకి ఉంటుంది, ఇంత పరిధి దాని కొరకు ఏర్పాటు చేసుకుంటుంది. వాటి క్రమశిక్షణ చూడండి ఎంత బాగుంటుందో. ఇంకొక కాకి ఇంత దూరంలో అక్కడ ఆ కాకి ఉంటుంది, ఆ పరిధిలోనే అది ఉంటుంది, దీని పరిధిలో ఇది ఉంటుంది. అట్లాగా మొత్తం ఆ ఊరంతా పంచుకుంటాయి. ఆ కాకులు, ఆ ఊర్లో ఉన్న కాకులనే ఊరంతా పంచుకొని ఏం చేస్తాయంటే, ఎక్కడైనా సరే ఆహారం పడేసినా, ఎక్కడైనా సరే గోధుమలు అట్లా ఎండబెట్టినా, మిద్దెల మీద ఎండబెట్టిన ఆహారం కనబడిన వెంటనే ఈ కాకి ఏం చేస్తంటే, ఆ పక్కనున్న కాకి వినబట్టడానికి కావు నరిసిద్ది అన్నమాట. అది నోరు మూసుకొని ఎడుకొచ్చి అరిస్తే మళ్ళీ ఇంకా అవతల కాకి వినబడదు. అది రాకుండా దీని మాట విని అది కూడా కావుని అరుస్తుంది. ఆ పక్క కాకి వినబడితే అది కూడా గమ్ముకు రాదు, నోరు మూసుకొని అది కూడా అరిసి అట్లాగా మొత్తం చేరి వస్తాయి. ఇంత అలంపోయిందంటే దేని వాక్యంలో. అంటే అవి ప్రభు ఆ దినాల్లో ఇశ్రాయేల్ దేశంలో కరువు, ఆహారం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి చెప్పండి. ఎక్కడైనా ధాన్యం ఎండేస్తేనో ఎక్కడైనా పడేస్తేనే కదా వాటికి ఆహారము. వాటికి ఆహారం దొరకని కాలంలో దేవుని మాట కొరకు అవి మరి ఎన్ని దినాలో ఎన్ని మాసాలో దేవుని వాక్యంలో మనం చూడలేము. కానీ అయితే మరి అవి వాటి ఆకలి బాధ సహించి ప్రభుకు అవి లోబడతా వచ్చినాయి. దేవుని వాక్యంలో మరొక సందర్భం మనం ఎరుగుదాం. ఇశ్రాయేల్ ప్రజలు మాకు ఆహారం కావాలా అని చెప్పి సనుగుతూ ఉంటే ప్రభు ఏం చేసినాడు, ఆ యొక్క పిట్టలకు ఆజ్ఞాపించినాడు. వాడికి చెప్పినాడు, ఏమని చెప్పినాడు అక్కడ, నా ప్రజలకు ఆహారం కావాలి అని చెప్పినాడు. నా ప్రజలకు ఆహారం కావాలంటే అప్పుడు అవన్నీ ఏం చేసినాయి, మా సృష్టికర్త ఆయన ప్రజలకు మేము ఆహారంగా అయిపోవాలి అని చెప్పి అవన్నీ ఏం చేసినాయి అంట చెప్పండి, ఎగురుకుంటా వచ్చి ఎంత మేర 3 ఎత్తున ఒకదాని మీద ఒకటి అంటే ఇన్ని లక్షల మంది ఎంత తిన్నా కూడా మిగిలిపోయేంత. ఎందుకోసము, అది ముచ్చట ప్రాణ గొంతు మీద పెట్టి కొయ్యబట్టడానికి వచ్చేసినాయి, ప్రాణం అర్పించడానికి వచ్చినాయి. అవి ఎట్లా వచ్చినాయి, తప్పించుకోవడానికి చేతగాక కాదు, లేదంటే ఎగిరిపోవడానికి వాటికి చేతగాక కాదు. దేని వాక్యంలో రాయబడింది. అందుకనే కీర్తన గ్రంథంలో వాటి కోసం మనం చూస్తాము. అవి ఏమి పిట్టలయ్యా అనంటే రెక్కలు గల పిట్టలు అని రాయబడింది. అంటే అర్థమైందంటే అవి వచ్చి వాళ్ళని అంటే ఇష్టపూర్వకంగా వచ్చేసినాయి అంతే. కాబట్టి రెక్కలు ఉన్న పిట్టలని ఎందుకు రాయబడిందంటే అవి ఎగరలేక కాదు, తప్పించుకుని వెళ్ళలేక కాదు, దేవుని కొరకు దేవుని ప్రజలకు ఆహారం ఒకటి కొరకై అవి వచ్చి వాళ్ళినాయి. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 78వ కీర్తనలు 78 78వ కీర్తన దయచేసి ఇరవై 27వ వచనం అందరం కలిసి చూద్దాము. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలు ఆయన వారి మీద. ఏం పిట్టలు ఆ పిట్టలు చెప్పండి, రెక్కలు గల పిట్టలు ఇష్టపూర్వకముగా తమ్మును తాము అర్పించుకున్నాయి. కాబట్టి దేని యొక్క ప్రజలంగా మన జీవితాలలో కానీ నిజమైనటువంటి ఆత్మీయమైన వ్యక్తిగా ఎప్పుడు మనం పరిగణించబడతాం చెప్పండి. కానీ ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రభు కొరకై త్యాగము కలిగిన వారుగా, సమర్పణ కలిగిన వారుగా ఉంటామో అప్పుడు ప్రభు చేత మనము సమర్పణ గల వారుగా ఎంచబడేటువంటి వారుగా ఉంటాం. దేవుని యొక్క దాసులు వారి యొక్క పరిచర్య విధానం చూస్తే దానినే మనం చూడవచ్చు. దైవజనుడు భక్సింగ్ గారు మరి ఆ దినాలలో ఒక సేవకుని మరి హెబ్రోన్లో తరబేతున్న సేవకునికి కొన్ని బియ్యం ఇచ్చి, ఛార్జీ డబ్బులు ఇచ్చి
ఏమని చెప్పినాడంటే, నువ్వు పలాని సాగరు వెళ్ళి అక్కడ సేవ చేయి, ఈ వండుకొని తిని సేవ చేయి, అంత సేవ చేయన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ కనుక నీకు మళ్ళీ రావాలి అని అనిపిస్తే ఒక ఉత్తరం రాయి, మేము ఛార్జీ పంపిస్తామని ప్రార్థన చేసి పంపించినారంట. పంపిస్తే ఆ సేవకుడు అక్కడికి పోయి సాగర్కి వెళ్ళి ఆ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి పోయి రెండు డెసిషన్ కార్డ్స్ కింద మనకు ఉంటాయి, స్లిప్ అడ్రస్ రాసి అవి తీసుకొని వెళ్ళి 2 కార్డులు ఇచ్చి పంపిస్తే అవి పట్టుకొని మొత్తాన్ని కనుక్కొని పోయినాడంట వాళ్ళ దగ్గరికి పోయి అడిగినాడంట, అయ్యా ఈ పేర్లు మీవే అంటే ఆ మాయే అన్నారంట. సరే భక్సింగ్ గారు పంపించినారు మీ సేవ చేయడానికంటే వాళ్ళనంటే భక్సింగ్ గారు ఎవరు, సేవ ఏంది అంతా మాకు తెలియదు అన్నారంట. లేదు ఇదంటే ఇట్లా చేయెత్తారు కదా అప్పుడు ఇస్తారు కదా అంటే అప్పుడు వాళ్ళు అన్నారంట, మాకేం తెలియదు, వాడు పోతా ఉంటే ఏందో జనాలు ఉన్నారని పోయినాము, అందరూ చేతుని మేము ఎత్తినాము, మాకు ఇచ్చినారు, పక్కన వాళ్ళు తీసుకొని ఏదో పేరు అంటే అడిగితే చెప్పినా కానీ మాకు అవన్నీ ఏం తెలియదు అన్నారంట. అప్పుడు ఆయన ఆ సేవకుడు ఏం చెప్పినాడంట, సరే ఒక పని చేయండి, ఈ బియ్యం తీసుకొని నాకు వండి పెట్టండి, నేను తిని మీకు వాక్యం చెప్తాను అన్నాడంట. సరే ఏదో ఎక్కడ పిత్తకులోడు వచ్చినాడు అనుకున్నట్టున్నారు, శుభ్రంగా వండి పెడతాంటే వాళ్ళు ఎందుకు వాక్యం వింటారు? వాళ్ళు పగలంతా చేపలు పట్టుకొచ్చి అలసిపోతారు, ఏదో ఒకరు ఎదురు కూర్చున్నారంట, లేకపోతే లేదు. ఒకసారి దయ్యం పట్టిందంట ఒక మనుషునికి. కానీ ఈ మనుషుడికి మరి దయ్యం అంటే భయము, ఈ సేవకుడికి దయ్యం అంటే భయం అయితే పిలిచినారంట. సరే ఒక పాస్టర్ వచ్చినారు కదా, సరే దయ్యం పట్టింది ఆయనతో ప్రార్థన చేపిద్దామని పిలిస్తే ఈయనకు దయ్యం అయితే భయం అయ్యి అంత దూరంలో నిలబడి బైబిల్ ఇట్టా పెట్టి ప్రార్థన చేశాడంట. దగ్గర పోతే అది ఆడ పట్టుకుంటుందో అనుకొని అంత భయం అంటే అట్లనే చెప్పినాడు అన్న. సరే ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి దయ్యం పోయింది, విశ్వాసం కలిగింది. కానీ దేవుని వాక్యం వినటం ప్రారంభించినారు, అక్కడ సంఘం ఏర్పరచబడింది. కాబట్టి అంత ముందు ఉన్నటువంటి బీజేపాలుగా హెబ్రోన్లో అప్పుడు మెయిన్గా ఉన్నారు ఎవరు, పేర్లు చెప్పండి వరుసగా దేవుని పేర్లు. కృష్ణ గారికి ముందు జీటీ గారు, ఎస్. కానీ జీటీ బెంజమిన్ గారు మరి అక్కడ అప్పుడు ఆయన డ్యాములో జాబ్ చేస్తూ ఆ తర్వాత సంఘానికి వెళ్ళి అక్కడ విశ్వాసగా అక్కడ వచ్చినారు. ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే ఇక్కడ ఆ దినాలలో మరి వాళ్ళంతా చేపలు పట్టేవాళ్ళు. భక్సింగ్ గారు అటువైపు మరి ఎప్పుడన్నా నెల్లూరు ఆ ప్రాంతానికి వెళ్ళి అట్లా ఆ రూట్లో వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంట, గంపల నిండా చేపలు తీసుకొని వెళ్ళి మరి ఆ రోడ్లో నిలబడితే ఆ వ్యాన్లు వేసుకొని వచ్చి అన్న అక్కడే నిలబడి వారందరి కోసం ప్రార్థన చేసి ఆ చేపలన్నీ వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళేటువంటి వారు. వెళ్ళేటప్పుడు ఆయన ఆ దైవజనుడు ఏం చేసేవాళ్ళంట, మొత్తానికి ఆ మీటింగ్స్ పెట్టి పెద్ద సంఘాలు కాబట్టి వాళ్ళు గిఫ్ట్ ఇస్తే దారిలో ఉండేటువంటి సంఘాలన్నీ కూడా దర్శిస్తూ వెళ్ళేవాడంట. ఆ దైవజనుడు దర్శించి వాళ్ళ అక్కరేంటో చూసేవాడంట. చేపలు లేవు, లేదంటే పలాంది లేదు, లేదంటే కప్పుకోవడానికి అంతా సూరంతా పోయింది. అది గమనించి కొంత డబ్బు తీసి సేవకునికి ఇచ్చి అది వాడమని చెప్పి ఆయన వెళ్ళేవాడంట. ఆయనతో ఉన్నవారు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, అంటే అన్న కూడా సాక్ష్యం, అంకులు కూడా సాక్ష్యం ఇచ్చినారు. తర్వాత చివరికి హెబ్రోన్కి వెళ్ళే నాటికి ₹1 కూడా తన చేతిలో ఉండదంట. అమెరికాకి వెళ్ళేవాడంట. అమెరికాకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ దైవజనుడు ₹1 కూడా తనతో తెచ్చుకునేవాడంట. ఖాళీ చేతులతో వెళ్ళేవాడు, తర్వాత ఖాళీ చేతులతో తను వచ్చేటువంటి వాడు. ఎప్పుడైతే ఈ విధానంలో సంఘాలు వచ్చిన దేవుడు తనకి ఇచ్చినన్నీ కూడా సంఘాలకి ఇచ్చి వేసినాడో, ఏది కాన్వికేషన్ సమయానికి పెడతా అని చెప్తే అక్కడేమి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరంతా సంఘాల నుండి ₹1 ఇమ్మని ఎన్నడూ కూడా ఎలాంటి ప్రకటన అయితే ఉండేది కాదు. అయితే వారు సమర్పించుకొని అన్న మనకు చేపలు లేకపోతే డబ్బులు ఇచ్చినాడు, అన్న ఇచ్చిన డబ్బులతో మనము మరి వర్షంలో కారుకుంటా ఉన్నటువంటి దానికి మనకు అప్పేసుకున్నాము అని చెప్పి వారిలో ప్రేరేపణ కలిగి ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పి అందరూ ఎవరు తోచినంత ₹5 దగ్గర నుంచి ₹2 దగ్గర నుంచి మనీ ఆర్డర్లు పంపించేవాళ్ళంట. అక్కడ ట్రైనింగ్లో ఉండే సేవకులు చెప్పేవాళ్ళు. కానీ మరి వారికి ఇచ్చినటువంటి మనీ ఆర్డర్లు ఇంత ఎత్తున వచ్చేవి, అవన్నీ కూడా సంతకాలు పెట్టి ₹5 మనీ ఆర్డర్ కూడా రిప్లై లెటర్ దైవజన్ భక్సింగ్ గారు రాసేవారంట. ఎందుకు నేను జ్ఞాపం చేస్తున్నానంటే, కానీ దేవుని యొక్క సమర్పణ విషయంలోనికి వచ్చేసరికి కానీ మనం ఎవ్వరము కూడా మనకు ముందు ఉన్నటువంటి వారితో మనము ఎన్నడూ కూడా మనం పోల్చుకోలేం. కానీ అందుకని ఏదైనా వాక్యంలో జ్ఞాపం చేయబడేది అంటే మనుషుల ద్వారా మనం చూసేటువంటిది అంటే అట్లా చూసినప్పుడు చాలా విషయాలు మనం చూడొచ్చు. సింహాలు ఉన్నాయి, అవి ఎంతో ముందు ఏదైనా ఒక మనుషుని దాంట్లో వేసేటప్పుడు 2-3 రోజులు ఆహారం పెట్టరు, అయినా దానిని తినొద్దంటే అవి మౌనంగా నోరు మూసుకొని ఉన్నాయి. వాడి స్వభావానికి విరుద్ధంగా ఉన్నాయి. అవి అసలు ఉండగలవా?
వాటికి ఆ యొక్క మనుషుని వేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే పెద్ద లోతుగా ఉండే గ్రౌండ్స్ ఏర్పాటు చేసి, ఆ సింహం పైకి ఎక్కలేనంత గ్రౌండ్లు ఏర్పాటు చేసి, ఆ లోపల బోన్లు ఏర్పాటు చేసి వాటికి డోర్స్ పైనుండి వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. కాబట్టి కొంతమందిని అంటే రాజు అనేటువంటి వారు శత్రు దేశానికి చెందిన వారిని దాంట్లో తోసివేసి అవి వారి మీద పెరిగి తింటూ ఉంటే కాబట్టి పైనుండి చూసి వేలలేసుకుంటూ ఆనందించేటువంటి అలాంటి ప్రక్రియ ఉండేది శిక్షించడానికి. ఆ మనుషుల్ని వేయక ముందు ఆ సింహాలకు 2 రోజులు 3 రోజులు ఆహారం పెట్టారు. కానీ దినవాక్యం మనం చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అవి మౌనంగా ఉండిపోయినాయి. చేప విషయంలో కూడా ఒక సేవకుడు చెప్పినాడు, వాక్యం చెప్పేటప్పుడు, సేవకుడు వర్తమానికుడు అనుకుంటాను, చెప్పినాడు. అది 3 రోజులు నోరు తెరుచుకునే ఉన్నదంట ఆ చేప. ఎందుకు? ఒకవేళ కనుక ఆ తిమింగలం కనుక నోరు కనుక మూసుకుంటే దైవజనుడైనటువంటి అన్నయ్య గారు కడుపులో అరిగిపోతారంట ఆయన. అందుకని చెప్పి ఆయన కొరకు అది నోరు తెరుచుకొని ఉంది. తర్వాత ఒడ్డుని కక్కివేయమన్నప్పుడు ఎంత తన దేహం అంతా కూడా ఆ కక్కివేయడం కొరకై ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఆ చేప పడిందని చెప్తా వచ్చాను. తలంపైన దినవాక్యంలో మొట్టమొదటిగా కనుక నిజమైనటువంటి దైవికమైన వ్యక్తిగా మనం ఎంచబడాలంటే నిస్వార్థమైన ఆరాధకులుగా ఉండాలి. రెండవదిగా దైవికమైన వారిగా మనం ఎంచబడాలంటే మనం పరిచయం చేసేటువంటి వారిగా ఉండాలా. మూడవదిగా సమర్పణ కలిగినటువంటి వారిగా మనం ఉండవలసిన వారిగా ఉన్నాం. దినవాక్యంలో ఇంకొక మనిషిని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడ 2 గుడ్డివారి విషయమై మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి యేసు కనికెరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. కాబట్టి దీని వాక్యంలో మరి 2 గుడ్డివారి విషయం అని చూస్తాం. వారు మరి భిక్షము ఎత్తుకోవడానికి కొరకై త్రోవ ప్రక్కన ఉన్నట్లుగా కూడా మరి మనము మార్క్స్ వార్తలో కూడా రాయబడిన సందర్భం మనం చూడగలుగుతాము. ఏమైనప్పటికీ కూడా కానీ ప్రభువు మరి వారిని కనికరించినాడు. వారి దావీదు కుమారుడా కేక, మరి మమ్మల్ని కరుణించమని కేకలు వేసినారు. కేకలు వేస్తే కొంతమంది ఏమన్నారు, ఊరకుండుము అని కేకలు వేసినారంట. అంటే వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఏమిటి అంటే తను మొత్తానికి ఏమో తెలియదు. కాబట్టి ఇప్పుడు వీరి కేకలు అనేటువంటివి ప్రభువుకు చేరేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అక్కడ వారు నిర్ధారణకు వచ్చినారు. ఇప్పుడు గనక మనం ప్రభువుని పోగొట్టుకుంటే, ఇప్పుడు గనక ప్రభువు గనక మనల్ని దాటిపోతే మనం ఎన్నటికీ గుడ్డివారిగా ఉండవలసిందే. ఈ చుట్టూ వినబడుతున్న కేకలకు భయపడి ఆ కేకలను బట్టి మనం ఏలేమలే అనుకుంటే మనం ఎన్నటి గుడ్డివారికి ఉండిపోవాలని వారు ఏం చేస్తారంటే మరింత బిగ్గరగా కేకలు వేస్తూ వచ్చినారు. దీని వాక్యంలో ప్రభు నిలబడిపోయినాడు. వారిని పిలిచి నేను మీకు ఏమి చేయగోర్చున్నాను అన్నప్పుడు మేము చూపు పొందకూర్చున్నామని వారు ప్రభుతో చెప్పినారు. తలంపు ఏంటంటే వారు అంత మరి బిగ్గరగా కేకలు వేయడం కొరకై కారణం ఏమిటంటే వారు చూపు పొందుట అనేటువంటిది కారణంగా కనబడతా ఉంది. ఎందుకంటే గుడ్డితనం అనేటువంటిది వారు ఏమి కూడా వారి పనులు చేసుకోలేని సంగతి. వారు ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి స్థితి అనేటువంటిది వారికి ఉన్నది. అందుమాదిరే కాదు, వారు శక్తి ఉన్నా కూడా ఏం పని చేసుకోలేరు. లేకపోగా ఇతరుల మీద పడటం మాత్రమే కాకుండా ఎక్కువ శాతము వారు ముఖ్యంగా వీరు భిక్షగాళ్ళుగా ఉండిపోతూ వచ్చినారు. కానీ ఎంత అంటే ఎవరో వేసిన చిల్లర పోగు చేసుకుని అది కూడా వారిని ఎవరు తీసుకొచ్చినారో వారు ఎంత మాత్రం వీరికి పోషిస్తారో ఎంత మాత్రం వారు తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో వారి యొక్క జీవితం ఉన్నప్పుడు వారు ఆశపడటం అనేటువంటి సహజం. మేము దృష్టి పొందాలా, ఈ దీన స్థితి నుండి మేము బయటపడాలనేటువంటిది ఆశించడం అనేటువంటి సర్వసాధారణమైన విషయం. అది తలంపు ఏంటంటే ఎందుకోసము వారు ఆశించాలా? ఏదైతే వారు ఇప్పటి వరకు ఒకరి మీద ఆధారపడ్డారో ఒకరి మీద ఆధారపడకుండా జీవించడం కొరకు వారు ఆశించాలా? ఎందుకోసం ఆశించాలా? వారి కాళ్ళ మీద వారు బ్రతికి అనేకుల ఎదుట కాళ్ళను ఎత్తుకొని జీవించేటువంటి గౌరవప్రదమైన జీవితము జీవించడం కొరకై వారు ఆశించాలా? ఇంకా ఎందుకు ఆశించాలా? వారు కన్నులు లేని కాబట్టి వారు చూడలేకపోయినారు. ఎన్నో ప్రదేశాల విషయమై రకరకాలుగా వారు చెబుతుంటే వినటమే కానీ వాటిని ఎన్నడూ కూడా చూడటానికి జీవితం అంతా కూడా వాటిని చూడటానికి కూడా అవకాశం లేని స్థితిలో ఒకవేళ కళ్ళుంటే అవన్నీ మేము కూడా చూడాలి అనేటువంటి దృష్టిలో వారు ఆశించాలా. దీని వాక్యాలు మనం చూస్తాం. ఎప్పుడైతే వారు చూపు పొందినారో మరి వారు ఏం చేస్తారంట చూడండి. 34వ వచనం అందరం కలిసి చదువుదాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి.
వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళినారు. అంటే అర్థం ఏంటి? ఒక్కసారి గుడ్డి వారికి కళ్ళు వచ్చితే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. ఒక్కోసారి పాత కాలాల్లో కరెంటు పోయి చాలాసేపు కరెంట్ వచ్చేది కాదు. మరి ఆ కరెంట్ వస్తే ఎంత సంతోషం అంటే ఆ కొద్దిసేపు చీకటిని అనుభవించిన తర్వాత ఆ వెలుగును చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో హృదయానికి. ఆ మనుషులు కన్నులు వారు తెరవబడిన తర్వాత ఏ మాత్రం కూడా వారికి గౌరవప్రదంగా బతకాలని, తమ సొంతగా సంపాదించుకోవాలని, లేదంటే అప్పుడప్పుడే కళ్ళు తెరవబడినప్పుడు వారి చుట్టూ ఉన్నటువంటి దృశ్యాన్ని వారు చూస్తూ వచ్చి ఉండొచ్చు. ఆ చెట్లను చూస్తూ ఉండొచ్చు. ఇంత అందంగా ఉంటాయి చెట్లు, ఇంత శ్రేష్టంగా ఉంటాయా? కాబట్టి వారి చుట్టూన్న ప్రదేశాలే వారు ఎన్నడూ ఇంతవరకు వారు పుట్టుగుడ్డి వారు కాబట్టి చూడని వారి దృశ్యం చూసినప్పుడు వారు ఎంత ఉల్లాసపడిపోయి ఉండాల్సిన సందర్భం అది. ప్రభా అని చెప్పి ఆయన స్తుతించి ఆయన ఘనపరిచి ఇంత అందమైన సృష్టిని చూడటానికి మాకు అవకాశం ఇచ్చినామని ప్రభుని మహిమపరిచి వారు సంతోషంతో వెళ్ళిపోయి ఉండాల్సింది. దీని వాక్యంలో మనం చూస్తాం, వారు ఏమాత్రం కూడా లోక సంబంధమైన గౌరవపదమైన స్థితిని వారు ఆశపడలేదు. వారు ఏమాత్రము కూడా లోక సంబంధమైన ఆకర్షణీయమైన వాటిని చూడి వాటిని ఆనందించాలని ఏమాత్రం కూడా ఆలోచన లేదు. ఆశ ఉండదా? ఉండటానికి అనేకమైనటువంటి సహజమైనటువంటి స్థితి అయింటుండగా కాబట్టి ఏ మాత్రం కూడా లేకపోవటం అనేటువంటిది ఏమిటి? అదే దానిని దైవికమైన స్థితి అని మనం ఎంచగలుగుతాం. అందుకని నేను వాక్యంలో వారు ఆయన వెంట వెళ్ళినారు. వారు ఎరిగినారు, ఈ లోకం యొక్క ఆకర్షణ, ఈ శ్రేష్టమైన స్థితి, ఇది ఏది మాకు అవసరం లేదు. ఎంత చక్కగా ఉంటే ఉండుండొచ్చు కాక, ఎంత గౌరవంగా బతకడం వల్ల లోకం చేత అబ్బా శబాష్రా అని అనిపించుకోకపోవచ్చు కాక, అబ్బా వాడా ఆయన శిష్యుడైపోయినాడు అని అనుకోండిచ్చు కాక. వారికి ఆశ ఏంటంటే, వారు చూపు పొందుట కొరకైనా ఉన్న ఉద్దేశం ఏంటంటే, మేము ఎలాగైనా సరే మేము ప్రభువుని సేవించాలి. కాబట్టి దీని వాక్యంలో మన చివరి దినాల్లో జ్ఞాపం చేసుకోవాల్సిన విషయము, కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఆత్మీయంగా సిద్ధపరచబట్టి కొరకైనా ఉండాల్సిన మొదటి నియమం ఏంటంటే, ఆకర్షణీయమైన లోక సంబంధమైన భౌతికమైన వాటి చేత ఆకర్షింపబడకుండా ఉండటం. దీని వాక్యంలో మనకు పరిచయమైన వచ్చిన భాగాలు వాటిని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలు. కానీ దేని వాక్యంలో ఏమన్నాడు? మీరు లేపబడిన వారైతే, అంటే రక్షణ పొందిన వారైతే, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వారైతే, దేని వాక్యం ఏమంటున్నాడు? పైనున్న వాటినే వెదకుడి అంటున్నాడు. పైనున్న వాటినే అన్నప్పుడు దానికి కొనసాగింపుగా ఏమంటున్నాడు? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండే ఉన్నాడు. అంటే తలంపు ఏంటంటే, కానీ మనం ఏమి చూడాలంటే, మనము ప్రభువుతో కూడా ఉండవలసిన స్థానాన్ని మనం చూడాలా. మనము చూచినప్పుడు మనకు కనబడాల్సిందంటే ఆ సింహాసనం కనబడాలా, ఆయనతో పాటు ఉండేటువంటి ఆధిక్యత కనబడాలా. ఎప్పుడైతే మనం అలా చూస్తామో, అలా చూచినప్పుడు మరి ప్రభువును చూచినప్పుడు, ఆ సింహాసనం చూచినప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుందంటే ఆశ కలుగుతుంది. ఏం ఆశ కలుగుతుంది? నేను ఎలాగైనా సరేగాక ఆ సింహాసనాన్ని నేనేం చేయాలా? సంపాదించుకోవాలని ఆశ కలుగుతుంది. ఏ లోక సంబంధమైన ఏ శోధనైనా పర్వాలేదు, నేను ప్రభు కొరకే నేను తృణీకరించి నేను నా ప్రభుతో కూడాలని ఆశ కలుగుతుంది. అందుకు నేను వాక్యాలు అన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏమంటున్నాడు? మనస్సు పెట్టుకోకూడదు. అందుకని పాట పాడుతూ వచ్చినాం కదా. ఏం పాట? మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించేను నీపై మక్కువతో, వందనమర్పించుము. మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించేను నీపై మక్కువతో, వందనమర్పించుము.
లోకాన నరభేదము పాటింపాక పరలోక దేవుని సేవించుము. లోకాన నరభేదం పాటింపాక పరలోక దేవుని సేవించుము. సమస్తంతో నీవు లేపబడిన వాడవై, క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, పైనున్న వాటిని వేదకుచు వందనమర్పించుము. మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించేను నీపై మక్కువతో వందనమర్పించుము. కాబట్టి పైన వాటినే వెతకాలం. దేని వాక్యంలో ఫిలిప్పీ పత్రికలో మనం ఒక మాట చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మీరు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మిప్పైనను ఉండినెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. దీని వాక్యం ఏమంటున్నాడు? వాటి మీద ధ్యానం ఉంచాల. మనము తలంచవలసింది వాటి గురించి, మనం మాట్లాడవలసింది వాటి గురించి, ఆశించవలసింది వాటిని గురించి. వేటిని గురించి? ఈ దినాల్లో మనం వాటిని గురించి ఆశిస్తున్నామా? వాటిని గురించి తలుస్తున్నామా? వాటిని గురించి మాట్లాడుతున్నామా? కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. ఒక చిన్న కథ ఉంది. పక్షిరాజు కొండ మీద తన గుడ్లు పెట్టుకుంటుంది. అయితే కింద కోడి కూడా తన గుడ్లు కింద పెట్టుకుంది. అయితే ఈ పక్షిరాజు గుడ్డు ఆ పైనుండి పొరపాటున దొల్లి వచ్చి కోడి పెట్టిన గుడ్లలో పడుతుంది అన్నమాట కథ అది. ఆ గూడు పడితే ఈ కోడి పొదుగుతుంది. పొదిగిన తర్వాత మరి అన్న కోడి పిల్లలతో పాటు ఈ యొక్క గద్ద పిల్ల కూడా పెరగడం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఆ యొక్క తల్లి అనేటువంటి అంటే తను భావిస్తుంది ఏదైతే పెట్టుందో అది నా తల్లి అని భావిస్తుంది. తనతో పిల్లలన్నీ కూడా ఇవన్నీ కూడా నా సహోదరులు సహోదరులు అని తను అది భావిస్తుంది. ఇక్కడ ఆ యొక్క కోడి వెంబడి తను తిరగడం ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తర్వాత ఆ కోడి ఏం చేస్తుంది చెప్పండి? వాటన్ని తీసుకుని పోతుంది. మరి ఏం చేస్తుంది? అది బాగా ఇట్లా గెలకటం నేర్పిస్తుంది. అట్లా మట్టంతా లోరి దాంట్లో ఉండేటువంటి పురుగులు అవన్నీ కూడా ఏమేమి ఉంటాయో వాటిని ఏరుకోవటము తినడం నేర్పిస్తుంది. కానీ ఇప్పుడు అది బాగా చక్కగా వాటితో పాటు వెళ్ళి బాగా నేల అట్లా గోగడము అవన్నీ పురుగులు తినడం ప్రారంభిస్తుంది. కొంత పెరిగిన తర్వాత పైనుండి పక్షాజు వస్తుంది. పక్షాజు చూసిన తర్వాత దానికి అప్పుడు ఆ విషయం అర్థమైద్ది. కానీ ఇది నా పిల్లే పొరపాటున పోయి కోడిగుడ్లో పడినట్టుందని చెప్పి ఆ పక్షాజు వచ్చి దాంతో మాట్లాడడం ప్రారంభమవుతుంది అనమాట. ఏమని అంటుంటుందంటే, చూసావా నువ్వెవరో తెలుస్తున్నా అని అంటే, నేనెందుకు నా గురించి నువ్వు నాకు చెప్పేది ఏంది, నాకు తెలియదైంది, నేను కోడి పిల్లని అన్నదంట. అంటే అప్పుడు ఆ పక్షాజు అన్నదంట, లేదు నువ్వు కోడి పిల్లవు కాదు, కాబట్టి నువ్వు పక్షిరాజు పిల్లవి అని తను చెప్తే అది చాలా విచిత్రంగా మరి ఆ పక్షాజు చూసి పిచ్చి పిచ్చి మాటలు నాకు చెప్పాకు, నేను కోడి పిల్లనే అని చెప్పి కొన్ని శాస్త్రాలు చేస్తుంది అనమాట. చూడు నేను ఎంత బాగా ఇట్లా మెట్టంతా గెలుగుతున్నాను, ఎంత బాగా పురుగులను తింటున్నాను చూసినావా, మరి నీ కోడి పిల్లని కాకపోతే ఎట్లా అంటే అప్పుడు అది అంటదంట, లేదు నువ్వు పక్షిరాజు పిల్లవే అని చెప్తే అట్లాగా పక్షిరాజుకి ఆ గద్దకి కోడి పిల్లకు సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అంటది, ఒకవేళ నేను పక్షిరాజు పిల్లనే అయితే నేను ఎగరగలను కదా, మరి నేను కోడి పిల్లని కదా అని అంటే, లేదు నువ్వు ఎగరమని అంటే అది అంటదంట, ఇంకోసారి నా జోలు రాబాకు, కానీ నేను ఎందుకు కోడి పక్షాజు పిల్లని అవుతా అని చెప్పి ఎగిరి కింద పడి అది అంటదంట. ఏమంటదంటే, చూసావా నేను ఎన్నిసార్లు చెప్పాలా, ఎన్ని విధాలుగా చెప్పాలా, ఇప్పుడు నేను కోడి పిల్లని కాబట్టి కింద పడ్డాను అని చెప్పిన తర్వాత అది తర్వాత చెప్పంగా కొంత మరి సంభాషణ తర్వాత కొన్ని దినాల తర్వాత అది దాని మాటలేని ప్రయత్నం చేసి తన తర్వాత ఎగరటం నేర్చుకుని వెళ్ళిపోయినట్లుగా కథ ముగించబడుతుంది. కానీ ఈ దినాలలో దేవుని ప్రేలంగా ఎందుకొరకై మనం రక్షణ పొందినామో, మనకు ఉండవలసిన గురి ఏంటో, మనకున్న గమ్యం ఏమై ఉండాలో అనేటువంటిది ఎరుగుట అనేటువంటిది ప్రాముఖ్యమైంది. దైవికమైన ఆత్మీయమైన ప్రజలుగా మనం ఎంచబడాలంటే ఒకటి నిస్వార్థమైనటువంటి ఆరాధకులుగా మనం ఉండాలి. రెండవదిగా మనము మరి పరిచర్య చేసేటువంటి వారికి ఉండాలా. మూడవదిగా సమర్పణ కలిగినటువంటి వారికి ఉండాలా. నాలుగవదిగా దైవికమైన విషయాల మీద
ధ్యానం ఉంచేటువంటి వారిగా ఉండాలి. దాని గురించే తలంచేవారిగా, దాని కొరకై ప్రార్థించుకునేవారిగా, దాని విషయమే మాట్లాడేవారిగా, దానిని సంపాదించడం కొరకైనా అపేక్ష కలిగి దాని కొరకై ప్రయాసపడేవారిగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే దేవుని వాక్యంలో చిన్న మనకు ఉదాహరణగా ఏలియా ఎలీషాల గురించి జ్ఞాపం చేయబడుతుంది. ఇక్కడ ఎలీషా అడుగుతాడు, నీకేం కావాలంటే 200 ఆత్మ కావాలని చెప్తాడు. అప్పుడు ఏలియా ఎలీషా ఒక మాట చెప్తాడు, నేను నీకు కనబడుతూ ఉంటే కాడి నీకు ఆ 200 ఆత్మను పొందుతామని చెప్తే మా సంభాషణ జరుగుతున్న క్రమంలోనే వారి ఇరువురి మధ్యకు అగ్ని గుర్రాలు అగ్ని రథాలు రావటం అనేది కనిపిస్తూ వచ్చింది. అని ఎందుకు నేను జ్ఞాపం చేస్తానంటే, వాస్తవానికి గుర్రాలంటేనే చూస్తానికి కొంచెము అంటే చూడాలని దృష్టి దాని మీద ఉంటుంది. ఒకవేళ రథాలు తోలేటువంటి గుర్రాలు, ఆ రథాలను చూడటానికి చూస్తానికి చాలా చక్కగా ఉంటాయి. ఆయా రకాలుగా మనం ఆయా పిక్చర్స్లో చూసినప్పుడు కూడా చూడాలని అనిపిస్తుంది. అయితే ఈ గుర్రాలు, ఈ రథాలు ఎలాంటివి? అగ్ని గుర్రాలు. అగ్ని గుర్రాలు కనబడతా ఉంది. అగ్ని రథంలా కనబడతా ఉంది. అంటే అర్థం ఏంటి? ఎంత శోధనతో కూడినటువంటి పరిస్థితితో చూడండి. కళ్ళు తిప్పుకోలేనటువంటి పరిస్థితి ఎలీషా తను ఎదుర్కొంటా వచ్చినాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అంత ఆకర్షణీయమైన గుర్రాలు, రథాలు తన కన్నుల ఎదుట వెళ్తున్నప్పటికీ కూడా దాని మీద ఉన్న ఏలియానే చూస్తూ వచ్చినాడు. ఏలియా అంటే ఎప్పుడు తను చూసే మనుషుడే, ప్రత్యేకమైన వాడు కాదు. అయితే ఇవి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇటువంటివి తన జీవితకాలం అంతట్లో కూడా వాటిని చూడలేడు. అయినా కూడా కాబట్టి ఏలియానే తను చూడగలిగినాడు. తద్వారా ఏలియా పైనుండి చూచి తన దృష్టిని చూచిన వాడై దుప్పటిని కిందకి వేసినట్లుగా దేవుని వాక్యంలో చూడగలుగుతాం. కానీ ఈ దినాల్లో దేవుని యొక్క ఆత్మ కనుక మనము నూతనమైన విధానంలో, బలమైన విధానంలో పొంది ఆత్మీయమైన వారిగా చేయబడాలంటే ఆకర్షణీయమైన అగ్ని గుర్రాలు, రథాలు లాంటి లోక సంబంధమైన వాటి మీద నుంచి ఏ మాత్రం కూడా చూడటానికి ఇంపితం కానటువంటి, ఇష్టము పుట్టినటువంటి, సిలువ వేయబడి క్రయము చెల్లించిన ప్రభు వైపు మనము చూడవలసిన వారికి ఉన్నాం. ఆయన వైపు చూచి ఆయనను ప్రేమించి ఆయనను సంతోషపెట్టు కొరకై, ఆయన మన కొరకు చెల్లించిన క్రయమును జ్ఞాపం చేసుకొని ఆయన కొరకై మరి పోగొట్టుకోవడానికి, నష్టపరచుకోవడానికి, త్యాగం చేయడానికి మనము ప్రోత్సహించబడిన వారమై ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్న ద్వారా ప్రతిగా మనలో ఆయన ప్రేమించుడు కొరకై పుట్టిన ప్రేమతో మనం ప్రభుని సేవించితేనే ఆ నూతనమైన ఆత్మీయమైనటువంటి స్థితిని మనం పొందేటువంటి వారిగా ఉండగలుగుతాం. ఈ చివరి దినాలలో ప్రభు అలాంటి కృపను మనకు అనుగ్రహించి సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మీ వాక్యంలో రాయబడినటువంటి దైవికమైనటువంటి మనుషుల విషయమై మీరు జ్ఞాపం చేసినారు. వారిని ఎంతగా మీరు ఇష్టపడినారు, ఎంత ప్రాముఖ్యమైన వారు ఎంచబడ్డారు. ప్రేమ మా తండ్రి, వారి పేర్లు కనబడినప్పటికీ కూడా, వారు భౌతికంగా గుర్తించబడినప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఎంతగా సంతోషపెట్టగలిగినారు. వారి యొక్క ఆరాధన, వారి పరిచర్య, వారి సమర్పణ, ప్రేమ మా తండ్రి, వారు మమ్మల్ని వెంబడించే విధానం ప్రభా ఎంత శ్రేష్టమైనదిగా మీరు మాకు జ్ఞాపం చేస్తున్నందుకే స్తోత్రములు. ప్రభా మేము కూడా మిమ్మల్ని సేవించడం అనేటువంటిది నూతనమైనదిగా కాగునట్లుగా చేయము. ప్రభా నుంచి మా తండ్రి దేవా, మా ప్రభు ఎడల ప్రభా మేము మా మనసు కలిగిన వారమై ప్రభా తండ్రి, మా ప్రభు వైపు మా దృష్టిని ప్రభా మేము తిప్పిన వారమై, ఆయననే చూచిన వారమై ప్రభా తండ్రి, ఆయన కొరకై ప్రభా తండ్రి క్రయం చెల్లించేటువంటి వారిగా మీరు మమ్మను జ్ఞాపకం చేసుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీద అసలు అర్పించుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యము చక్కగా బోధించడము, వినటము మాత్రమే కాకుండా అవి మా జీవితంలో ప్రభా తండ్రి కార్యం చేయనట్లుగా ప్రభా నుంచి మా తండ్రి మా హృదయంలో మీరే నాటవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. లోతైన విధానంలో మీ వాక్యము మా హృదయంలో నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి. ప్రేమిని మా ప్రభా శత్రువు ఎత్తుకుని పోకుండా సహాయం దయచేయండి. మెట్టుకు మీ కృపలను అసలు అప్పగించుకుంటూ చివరి దినాల్లో దైవికమైన ఆత్మీయమైన ప్రజలుగా మేము సిద్ధపరచబట్టు కొరకై దయతో జ్ఞాపం చేసుకున్నామని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తన్నేను దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల లోకమును చెందిన పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.